హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మీ ముందుకు ఒక మంచి వీడియో చేశాను. ఒక మంచి రెసిపీ అండి, హెల్తీ రెసిపీ. ఇది ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైనీ సీజన్లో బయట మనం ఫుడ్ తినేదానికంటే ఇది చాలా మంచిదండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయిపోయే టిఫిన్ అండి. దీనికి ముందుగా కావాల్సింది గోధుమ పిండి అండి, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, కారం వేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకురండి. ముందుగా ఇవన్నీ కడిగేసుకుని కొత్తిమీర, మిరపకాయలు, ఉల్లిపాయ కూడా శుభ్రంగా కడుక్కుని సన్నగా ముక్కలుగా తరుక్కుని మన దగ్గర వీలుంటే కనుక 1 స్పూన్ నువ్వుపప్పు ఉంటే వేయించుకోండి. లేదంటే కనుక నేను జీలకర్ర వేసాను, నా దగ్గర అవైలబుల్ లేదని నువ్వుపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇదేంటంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు నీరసంగా ఉంటుంది. షుగర్ వాళ్ళకి తొందరగా నీరసంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి 5 నిమిషాలు తొందరగా అయిపోయే టిఫిన్. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇచ్చి వేసిపెట్టు. ఎవరైనా జాబ్ హోల్డర్స్ కూడా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ టిఫిన్గా కూడా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇబ్బంది లేని టిఫిన్ అండి. దీని ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి తీసుకుని వేసుకోవాలండి. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, కారం, వేయించిన నువ్వులు ఉంటే 1 స్పూన్ వేసుకోండి. లేదంటే కనుక నేను జీలకర్ర వేసాను. అలాగే కారం, ఇవన్నీ చూసి కారం పిల్లలు తినేవాడితో కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. లేదంటే మీరు పెద్దవాళ్ళు అయితే కనుక మీకు టేస్ట్ సరిపడే కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరకాయల కారం ఉన్నా కూడా ఈ కారం కూడా వేస్తే బాగుంటుంది. లేదంటే మీరు స్కిప్ చేయొచ్చండి. నేను వేసాను, ఆయన బాగానే ఉంది, ఎక్కువ కారం ఏం లేదండి. ఈ మిరపకాయలు లేతవి తీసుకుని వేసాను. చూసుకుని లేత వేస్తే కనుక అంత కారం ఉండదు. అదే కనుక కొద్దిగా ముదిరికాయలు అవుతుంది, కారం ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. అది తడి ఉండకూడదు. తడి ఉండి చేతికి అంటికి పోతుందండి. ముద్ద కలుపుకొని దీన్ని ప్లాస్టిక్ కవర్పై మామూలుగా ఒత్తుకోవాలండి. ఒత్తుకొని అంటే పలుచగా కాకుండా, మరీ పలుచగా కాకుండా, మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకొని దాన్ని పెనం కాలేసుకుని, దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఇక బాల్స్లో చేసుకుని రెడీగా ఉంచుకొని, ఈ మెజర్మెంట్కి 7 అయ్యాయండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకుని కావాలంటే ఇంకా ఎక్కువ కావాలంటే క్వాంటిటీ పెంచుకోండి. ఇలా పెనం కాలేసుకుని మీడియం మంట మీద, మరి లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ కూడా మీడియం మంట మీద ఇది కాల్చుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. దీన్ని బాగా కాల్చుకుని రెండో వైపు తిప్పుకొని ఎర్రగా గోల్డ్ కలర్లో బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. విడిగా అయినా తినచ్చు, లేదైనా ఏదైనా చట్నీ కానీ లేదైనా కర్రీతో కానీ తినచ్చండి. ఏంటంటే అప్పటికప్పుడు షుగర్ పేషెంట్కి, బీపీ వాళ్ళకి, ఎవరికైనా ఒంట్లో హెల్తీ ఫుడ్ అండి. ఒంట్లో బాగున్న వాళ్ళకి కూడా ఇది చేసి ఇవ్వచ్చండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రైనీ సీజన్లో బయట కొనే వాటికంటే కూడా అప్పటికప్పుడు చేసుకునేదండి. జాబ్ హోల్డర్స్కి, బ్యాచిలర్స్కి, కొత్తగా నేర్చుకుంటే ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది తొందరగా సింపుల్గా అయిపోయేదండి. ఎలాంటి ఒంట్లో బాగున్న వాళ్ళు, అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఇది హెల్తీగా మంచి టిఫిన్ అండి. ఇది ఈవినింగ్ టిఫిన్గా కానీ, రాత్రికి కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందండి. ఇది చేసి ట్రై చేయండి. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఇది కామెంట్ వల్ల నేను ఇంకా మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అవసరం. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.